హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. తల్లిదండ్రులారా, గుడ్ ఈవినింగ్. నల్గొండ జిల్లాలో రూపారెడ్డి హత్య అత్యంత దారుణం, విషాదకరం. గురువే దైవం అన్నదానికి హత్య చేసిన మైనర్ చిన్నారి బాలులు. ఫ్రెండ్స్, మనము గత కాలంలో చూసుకుంటే 1990-94 మధ్యలో టీచర్ అంటే భయపడి వాళ్ళ ముందు కనిపించకుండా ఎక్కడో దాక్కునేవాళ్ళం. రూపారెడ్డి హత్య కేసులో పిల్లలు గోడలు దుంకి దాక్కొని చైనా బజార్లో కత్తి తెచ్చి ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశారు. చదువుకోమని విద్యాబుద్ధులు చెప్పి ధైర్యపరిచే టీచర్ని ఈరోజు అంతమొందించిన చిన్నారులు. తల్లిదండ్రులరా, దీనంతటికీ కారణం తల్లిదండ్రులే, తల్లిదండ్రుల పెంపకమే. గుర్తించండి. మరొకసారి మన పిల్లలని స్కూల్కు పంపితే టీచర్ కొట్టారని మనం అడుగుతున్నాం. టీచరు కొట్టకపోవటం వల్లనే, భయభక్తి లేకపోవటం వల్లనే ఈరోజు ఇంత దారుణానికి వడిగట్టారు. తల్లిదండ్రులారా, ఈరోజు ఇలా జరిగితే రేపు మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. మన పిల్లలకి ప్రేమ, దైవము, భయము, భక్తి, క్రమశిక్షణలతో పెంచండి. మన పిల్లలకి మనము చదువునిస్తున్నాం కానీ సంస్కారం ఇస్తలేము. చదువు ఇచ్చినా సంస్కారం లేకపోయినా వాళ్ళ జీవితాలే నాశనం చేసే తల్లిదండ్రులుగా మనం ఉంటున్నాం. దయచేసి గమనించండి. మన పిల్లల కోసము రోజుకు 1 గంట వారితో కేటాయించి వినయ బుద్ధులు నేర్పించాలని మా యొక్క విన్నపం. నాని మహిళా స్వేచ్ఛా స్వచ్ఛంద సంస్థ సొసైటీ చైర్మన్ వేదవతి.